రివ్యూ ఆఫ్ హనుమాన్. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి మైథాలజీ పాయింట్ తీసుకొని 8 సినిమాలు వస్తాయని మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. బట్ ఈ కోరిక నెరవేరాలంటే ఫస్ట్ ఈ హనుమాన్ మూవీ సక్సెస్ అవ్వాలి. సో చాలా పోస్ట్ పోన్స్ తర్వాత హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ మధ్య రిలీజ్ అయిన ఈ పాన్ వరల్డ్ మూవీ హనుమాన్ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నాకైతే నచ్చింది. ముందుగా ఒక విషయం చెప్పాలి, ఒక ప్యూర్ ఫిక్షనల్ పాయింట్ని తీసుకొని దానికి మనం కనెక్ట్ అయ్యేలా కన్విన్సింగ్గా చెప్పడం అనేది చాలా కష్టం. అందులోనూ మైథాలజీ అండ్ సైఫైన్ ఇంటర్లింక్ చేసి థియేటర్లో కూర్చోబెట్టడం అనేది ఇంకా కష్టం. కానీ ప్రశాంత్ వర్మ గారి బార్డర్ని క్రాస్ చేయడంలో 100% సక్సెస్ అయ్యారు. అంజనీదార అనే విలేజ్లోకి హనుమంతుడు రావడం, ఆ శక్తిని పొందాలని అంటగనిస్ట్ ఎంటర్ అవడం, సింపుల్గా చెప్పాలంటే మంచికి చెడుకి మధ్య జరిగే యుద్ధం లాంటిది ఇదే ఈ మూవీ మెయిన్ ప్లాట్ కూడా. సో ఈ ఒక్క లైన్ని పట్టుకుని టోటల్ 2.5 hours మూవీని సక్సెస్ఫుల్గా నడిపించేశారు. అండ్ ప్రశాంత్ వర్మ గారి మూవీస్లో భారీ స్టోరీస్ లాంటివి ఏమీ ఉండవు, కేవలం ఒక చిన్న లైన్ని తీసుకొని దాన్నే సీన్ టు సీన్ ప్రొసీడింగ్స్తో తీసుకెళ్లిపోతారు. అండ్ ఈ మూవీలో కూడా సేమ్ అదే స్క్రీన్ ప్లేని యూజ్ చేశారు. బట్ చాలా ఇంట్రెస్టింగ్గా వెళ్తుంది మూవీ. అండ్ ప్రొటాగనిస్ట్గా హనుమాన్ పవర్స్ రావడం, వచ్చాక ఏం చేశాడో, తన లైఫ్లో ఎలాంటి అప్ అండ్ డౌన్స్ ఫేస్ చేశాడో అనే దాని మీదే మూవీ రన్ అవుతుంది. అయితే సింపుల్ స్టోరీని ఏమాత్రం బోర్ కొట్టనివ్వకుండా ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం స్లోగా వెళ్ళినా సిచ్యువేషన్ దొరికినప్పుడల్లా హై మూమెంట్స్ని క్రియేట్ చేస్తూ వానరం క్యారెక్టర్లో రవితేజ గారి వాయిస్ని, గెటప్ శ్రీను రోల్ని, రాకేష్ మాస్టర్ గారిని ప్రాపర్గా వాడేసి మంచి ఆర్గానిక్ ఫన్ అయితే జనరేట్ చేశారు. అండ్ లవ్ స్టోరీ కూడా కథ ప్రకారం డ్రైవ్ అవుతుంది కానీ ఏదో పెట్టాలని మాత్రం పెట్టలేదు. అండ్ లవ్ స్టోరీని అయితే చాలా బాగా ఎక్స్ప్లోర్ చేశారు. అండ్ హీరోకి హనుమాన్ పవర్స్ రావడం, ఇంటర్వల్ బ్లాక్ ఇవన్నీ బ్యాంగ్ అంతే. అండ్ హనుమాన్ పవర్స్ అనగానే మనం అనుకునేలా కాకుండా డిఫరెంట్ అప్రోచ్తో తీసుకొచ్చారు. దానికి క్లైమాక్స్లో మైథాలజీ పాయింట్ని కరెక్ట్ వేలో కనెక్ట్ చేయడం భలే అనిపించింది. అయితే హనుమంత్ క్యారెక్టర్ చేసిన తేజ సజ్జ నిజంగా ఇచ్చి పడేశాడు. కామిక్లోని ఎమోషన్లోని చాలా మెచ్యూర్డ్గా పెర్ఫామ్ చేశాడు. తను అండర్ డాగ్ రోల్ని అట్ ద సేమ్ టైం సూపర్ హీరో రోల్ని ఈ రెండింటిని ప్రాపర్గా బ్యాలెన్స్ చేశాడు. అండ్ ఫస్ట్ సీన్ నుంచే తన క్యారెక్టర్కి కనెక్ట్ అయిపోతాం. తన లుక్స్ కానీ మేకోర్ కానీ బాగా యాప్ట్ అయ్యే చాలా హ్యాండ్సమ్గా ఉంటాడు. అండ్ వరలక్ష్మి శరత్ కుమార్ గారు, సత్య గారు, గెటప్ శ్రీను, వెన్నెల కిషోర్, యాంటగనిస్ట్ వినయ్ గారు, ఇలా ఈ మూవీలో ఉండే ప్రతి రోల్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. అన్నెసెసరీగా ఏ కాస్టింగ్ని కూడా యూజ్ చేయలేదు ప్రశాంత్ గారు. అండ్ హీరోయిన్ అమృత రోల్ చాలా బాగుంటుంది. తన క్యారెక్టర్కి ఈ మూవీలో మంచి ఇంపార్టెన్స్ ఉంటుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ ఇట్ ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది టెక్నికాలిటీస్ గురించి. మెయిన్ ఈ మూవీ బేస్ అయ్యింది విఎఫ్ఎక్స్ మీద. ఇంత లో బడ్జెట్లో అంత మంచి అవుట్పుట్ని తీసుకురావడం నిజంగా ప్రశాంత్ వర్మ గారికి సాధ్యం అనిపించింది. అండ్ చాలా క్రియేటివ్ విజన్ ఉన్న డైరెక్టర్ తను. ఇంత తక్కువ ఏజ్లో అంత మంచి నాలెడ్జ్ ఫిలిం మేకింగ్ మీద ఉండడం చాలా అరుదుగా జరుగుతుంటాయి. ఆయన ఫిలిం మేకింగ్ బ్రిలియన్స్ అండ్ రైటింగ్కి కూడా ఫిదా అయిపోతారు. బట్ కొన్ని సీజే మిస్టేక్స్ ఉన్నాయి, కానీ లిమిటెడ్ బడ్జెట్ వల్ల మనం వీటిని పాయింట్అవుట్ చేసి పెద్దగా చెప్పలేం. అండ్ సినిమాటోగ్రఫీ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, విజిల్ మూమెంట్స్ క్రియేట్ చేయడంలో ఏ మాత్రం తగ్గలేదు. తనకున్న సోర్సెస్లో ప్రశాంత్ గారు 200% ఎఫర్ట్ పెట్టారు. అండ్ ఆయన పనితనం మీకు క్లియర్గా స్క్రీన్ మీద కనబడుతుంది. అండ్ ఇంకా క్లైమాక్స్ 5 minutes ఉంటుంది. మరి ఆ హై వేరే లెవెల్ అంతే. ఈ మూవీ అంతట్లో ద బెస్ట్ పార్ట్ అంటే అదే. అది థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది. అయితే అన్ని పాజిటివ్స్ చెప్తున్నాం, నెగిటివ్స్ లేవంటే డెఫినెట్గా ఉన్నాయి. అందులో మేజర్ ఇష్యూ ఒకటే చెప్తా, మూవీ గ్రాఫ్ అంతా అప్ అండ్ డౌన్గా వెళ్తుంటుంది. దానివల్ల మనకి చాలా స్లోగా వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది. అండ్ కంపేర్ టు ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్లో ఇది బాగా ఫేస్ చేశాను నేను. అండ్ ప్రీ క్లైమాక్స్ మరీ ప్రొలాంగ్ చేసినట్టు అనిపించింది. అండ్ కొన్ని సీన్స్ని ఇంకా బాగా ఎలివేట్ చేసి ఉంటే బాగుందును. ఇది నా పర్సనల్ ఒపీనియన్ అంతే. అదర్వైజ్ డెఫినెట్గా వర్త్ వాచ్ల మూవీ ఇది. పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఈ సంక్రాంతికి ఫ్యామిలీతో కలిసి చూసే మంచి మూవీ ఇది. అడల్ట్ కంటెంట్ అనేదే ఉండదు. అండ్ ఫైనల్గా ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 3.25 out of 5. సో సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.